ప్రసాద్ సార్, సార్. ఇప్పుడు ఆంధ్రాకి మోంతా సైక్లోన్ వచ్చింది కదా. అవును సార్. అసలు ఈ సైక్లోన్స్కి నేమ్స్ ఎవరు పెడతారు, ఎలా పెడతారు? బారసాల ఈవెంట్ అనేది జరుగుతుందా? అవును సార్. వీటికి బారసాలు చేసేది ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, ఐఎండీ సార్. అసలు చెప్పాలంటే 2000 ముందు వరకు కూడా మనకి సైక్లోన్స్కి పేరు పెట్టే సిస్టమ్ లేదు సార్. బట్ 2000 ఆ ఇయర్ నుంచి WMO, వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్, ప్రపంచంలో ఈ సైక్లోన్ అలర్ట్ని అందరికీ ఇష్యూ చేయడానికి, కరెక్ట్గా అలర్ట్స్ ఇష్యూ చేయడానికి సైక్లోన్స్కి పేర్లు పెడితే బాగుంటుంది. అలాగే ఒకే టైంలో ఒకవేళ ప్రపంచంలో మల్టిపుల్ సైక్లోన్స్ వస్తే ఆ సైక్లోన్స్ విషయంలో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటానికి కూడా హెల్ప్ అవుతుందని చెప్పి సైక్లోన్స్కి పేరు పెట్టాలని ఆలోచించింది సార్. ఆ విధంగా మొదటిసారిగా ఇండియన్ ఓషన్లో, నార్త్ ఇండియన్ ఓషన్లో వచ్చే సైక్లోన్స్కి పేర్లు పెట్టడానికి ఐఎండీ అనే సంస్థని ఒక RSMCగా అపాయింట్ చేసింది. అంటే రీజనల్ స్పెషలైజ్డ్ మెట్రలాజికల్ సెంటర్గా అపాయింట్ చేసింది సార్. ఇలాంటివి ప్రపంచంలో మొత్తం 6 ఉన్నాయి సార్. అందులో నార్త్ ఇండియన్ ఓషన్లో అంటే బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీలో వచ్చే సైక్లోన్స్కి పేర్లు పెట్టే బాధ్యత ఐఎండీకి ఇచ్చింది సార్. దానిలో భాగంగా ఐఎండీ ఏం చేసిందంటే, అప్పుడు ఈ రీజియన్లో ఉన్న అన్ని కంట్రీస్ని పార్టిసిపేట్ చేయాలి పేర్లు పెట్టడంలో అని చెప్పి, ఈ రీజియన్లో ఉన్న వమన్, అదేవిధంగా పాకిస్తాన్, మన దేశం ఇండియా, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, శ్రీలంక, మాల్దీవ్స్, ఈ 8 కంట్రీస్ని పార్టిసిపెంట్స్గా చేస్తూ 8 కంట్రీస్ ఒక్కొక్కటి 8 పేర్లతో 64 నేమ్స్తో ఒక లిస్ట్ తయారు చేసింది సార్ 2004 సంవత్సరంలో. అది మనకి 2020 మే నెల కల్లా అయిపోయింది సార్. అయితే అప్పుడు లిస్ట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి కొత్త లిస్ట్ తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు ఇంకొక 5 కంట్రీస్ మేము కూడా ఈ సైక్లోన్ అలర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తామని చెప్పి, పర్టికులర్గా అరేబియన్ పెనిన్సులాలో ఉన్న కంట్రీస్ సార్, యెమెన్, అలాగే సౌదీ అరేబియా, అలాగే ఖతార్, UAE అండ్ ఇరాన్, ఈ 5 కంట్రీస్ కూడా జాయిన్ అయ్యి మేము కూడా పేర్లు పెడతామన్నాయి సార్. సో అందరికీ ఈక్వాలిటీ ఇవ్వడానికి 13 కంట్రీస్ కాబట్టి 8+5, ఈ 13 కంట్రీలకి ఒక్కొక్కరికి 13 పేర్లు చెప్పిన మొత్తం 169 పేర్లతో ఒక లిస్ట్ తయారు చేసింది సార్. అందులో ఒక్కొక్క కంట్రీ ఇచ్చిన ఫస్ట్ పేర్లు, ఫస్ట్ లిస్ట్, లిస్ట్ 2, లిస్ట్ 3, అలాగా మొత్తం 13 లిస్టులు ఉంటాయి సార్. సో ఆ లిస్టులోంచి ఒక్కొక్క పేరుని సైక్లోన్కి పేరు పెట్టే బాధ్యత ఐఎండీ తీసుకుంటుంది సార్. అండ్ సైక్లోన్కి ఎప్పుడు పడితే అప్పుడు ఐఎండీ పేరు పెట్టదు సార్. ఒక సైక్లోన్కి పేరు పెట్టాలంటే ఖచ్చితంగా విండ్ స్పీడ్, గ్రౌండ్ లెవెల్లో విండ్ స్పీడ్ మినిమం 62 kmph లేదా అంతకంటే ఎక్కువగా రికార్డ్ అయితే మాత్రమే సైక్లోన్కి పేరు పెడతారు సార్. లేకపోతే దాన్ని డిప్రెషన్, లో ప్రెషర్ ఇలానే పిలుస్తూ ఉంటారు సార్. సో ఒకసారి పేరు పెట్టిన తర్వాత మొత్తం ఈ కంట్రీస్ అన్నింటికీ కూడా ఆ అలర్ట్స్ అన్నింటినీ కూడా, అది పాకిస్తాన్ అయినా మన శత్రు దేశమైనా కూడా దానికి అలర్ట్స్ ఇష్యూ చేసేది RSMC అయినా IMDA ఇష్యూ చేసింది సార్. ఇప్పుడు ప్రజెంట్ మనకి మోంతా సైక్లోన్ ప్రజెంట్ 3rd లిస్ట్లో ఉంది సార్. 3rd లిస్ట్లో థాయిలాండ్ ఇచ్చిన పేరు ఉంది సార్. ఆ తర్వాత నెక్స్ట్ సైక్లోన్ పేరు కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంటుంది సార్. థ్యాంక్ యూ. ఓకే సార్.